డెత్ కన్ఫర్మ్, బాడీ హ్యాండ్ ఓవర్, కన్నీళ్లతో బయలుదేరిన కుటుంబం. కానీ మధ్యలో జరిగిన ఒక్క సంఘటనతో ఆ కుటుంబంలో ఆనందం వెలువరిసింది. అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉండగా రోడ్డులోని ఒక గుంత ఊహించిన అద్భుతానికి కారణమైంది. ఏలూరు జిల్లాలో సంచలనం రేపిన ఈ అరుదైన ఘటన వెనుక అసలు నిజమేంటి? సినిమాలు, సీరియళ్లలో మాత్రమే చూసే అద్భుతం అది. చనిపోయిందని వైద్యులు తేల్చేశారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా కడసారి చూపు కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఎదురుచూస్తున్నారు. సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. కానీ దేవుడి రాత మరోలా ఉంది. విగత జీవిగా వస్తుందనుకున్న ఆ మహిళ ఓ రోడ్డు గుంత పుణ్యమా అని మృత్యుంజయురాలిగా తిరిగి ప్రాణం పోసుకుంది. ఏలూరు జిల్లాలో కళ్ళెదుటే చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఏలూరు జిల్లా కైక్లూరు మండలం భుజవలపట్నంకి చెందిన గురజాల రామతులసి మాజీ సర్పంచ్. ఒక పార్టీ నాయకురాలిగా కూడా ఆమె చురుగ్గా ఉన్నారు. రామతులసి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. 2 రోజుల కిందట అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. ఇక ఆశలు వదులుకోవాలని, ఇంటికి తీసుకువెళ్లాలని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్పై ఉంచి సిపిఆర్ సహా అన్ని రకాల వైద్య సేవలు అందించారు. అయినా ఫలితం లేకపోయింది. పల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వాళ్ళు డాక్టర్స్ చెప్పినట్టు <1% ఛాన్స్ అని చెప్పనన్నారు. ఆ రోజు వెన్స్డే ఈవినింగ్ మళ్ళా అక్కడ ఉన్న డాక్టర్ కూడా వచ్చి డాడీతో అన్నారు, ఇంకా ఛాన్సెస్ అయితే లేవండి, మాకు ఇది లేదు, ఇంకా మీ ఇష్టము, మీరు ఉంచండి, తీసుకెళ్ళిపోండి అని వెన్స్డే ఈవినింగ్ మాకు చెప్పడం జరిగింది. సరే సార్, ఇప్పుడు ఇలాగ ఈవినింగ్ అయింది, అప్పుడు తీసుకెళ్ళినా లాభం లేదు, సరే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూద్దాము, అలాగో ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేయండి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. మార్నింగ్ మా బ్రదర్ వెళ్ళి మళ్ళీ సెన్స్ ఉందా లేదా, పల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏందని చెక్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే అది ఇంజెక్షన్స్ వెళ్తున్నాయి లోపలికి, ఆ ఇంజెక్షన్స్ వల్లే బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి, వన్స్ అవి తీస్తే ఇంకా ప్రాణం ఉండదని చెప్పారు. వైద్యుల మాటలతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. రామతులసి మరణ వార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. కడసారి చూపు కోసం అందరూ ఆమె ఇంటికి చేరుకున్నారు. శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీటి నివాళుల మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని స్వగ్రామానికి బయలుదేరారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖం ఆపుకుంటూ అంబులెన్సులో ప్రయాణిస్తున్నారు. ఆ వాహనం మండవల్లి మండలం పులపర్రు వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఓ బైక్ అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో అంబులెన్స్ రోడ్డుపై ఉన్న ఓ గుంతలో పడింది. వాహనం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అంతే, విగతజీవిగా పడి ఉన్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆమె కదలడం చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. పోయిన ప్రాణం తిరిగి రావడం చూసి నమ్మలేకపోయారు. చలనం రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ను సమీపంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి పరుగులు తీయించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు ఇంకా కొన ఊపిరి ఉందని చెప్పారు. దీంతో హుటాహుటిన ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సత్వర చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సో వాళ్ళ సస్పెషన్ ఏంటంటే హైపాక్సిక్ ఎన్సెఫలోపతి సస్పెక్ట్ చేశారు. పేషెంట్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏంటంటే ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ హాస్పిటల్ నుంచి పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళిపోతామని చెప్తే వాళ్ళకి ఎక్స్ట్యూబేట్ చేసేసారు. వెంటిలేటర్ మీద తీసేసి పేషెంట్ పంపించే ఆ మీన్ వైల్ దారిలో సమ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కడో పేషెంట్ సడన్గా పేషెంట్ అప్పటికి స్టేటస్ ఏంటంటే పల్స్ ఈజ్ దేర్, పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ టు పెయిన్. పేషెంట్ రెస్పాండింగ్ టు పెయిన్ అన్నప్పుడు జీసీఎస్ అరౌండ్ 8 అలా ఉంటుంది, 8 to 10 అలా ఉంటుంది. సడన్గా కుదుపుకి పేషెంట్కి పెయిన్ వచ్చేసి పేషెంట్ వాయిస్ ఉంటుంది. వాయిస్ ఉన్న కొంచెం పేషెంట్ అరిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు పేషెంట్ అరిసింది కదా, అప్పుడు పేషెంట్కి పల్స్ వచ్చింది అనుకున్నారు. యాక్చువల్గా పేషెంట్కి పల్స్ ఉండి ఉంటుంది. ఆ పేషెంట్ వెంటిలేటర్ మీద తీసిన తర్వాత కూడా పల్స్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల పేషెంట్ కొంచెం వాయిస్ వచ్చింది, అప్పటి నుంచి వాళ్ళకి పల్స్ వచ్చింది అనుకున్నట్లు ఉన్నారు. తర్వాత పేషెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చే టైం కూడా జీసీఎస్ 10 ఉంది. కొంచెం రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉంది. దానికి ఆక్సిజన్ పెట్టి దానికి కావాల్సిన మేనేజ్మెంట్ చేశాము. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం వెంటనే రంగంలోకి దిగింది. వేగంగా అత్యవసర చికిత్స అందించింది. సాయంత్రానికి రామతులసి ఆరోగ్యం కుదుటపడింది. సాధారణ స్థితికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిందనుకున్న మనిషి మృత్యుంజయురాలుగా తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఊళ్ళో కట్టిన ఫ్లెక్సీలను, సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించారు. థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.